75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కనువిని ఎరుగని రీతిలో రాజకీయ ప్రయోజనం అనేది భిన్నాభిప్రాయం లేకుండా రైతు ప్రయోజనం అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో నిర్వహించి రైతులందరికీ కూడా అండగా ఉంటానని చెప్పేసి ఆనాడు ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం ఈరోజు రైతులందరి కళ్ళల్లో ఆనందం చూసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నో తల్లిపల్లి హామీలతోటి రైతుల రుణమాఫీ అని, ఉద్యోగాలను నిరుద్యోగులకు ఇస్తామని, ఇలా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఎన్నో తల్లిపల్లి మాటలు చెప్పి కనీసం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కాలం గడిపినటువంటి ఆనాటి పరిపాలకులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలలో ఇప్పటికీ 4 గ్యారెంటీలను అమలు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మంది ప్రజల వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ నేపథ్యంలో మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అబద్ధపు మాటలు మాట్లాడుతూ అవహేళనగా మాట్లాడుతూ కనీసం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అవగాహన లేనటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. ఈరోజు మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు కరువుగా మార్చి బాధ పెట్టి ఈరోజు మిమ్మల్ని ఇళ్లలోకి పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఇకనైనా మీరు బుద్ధి మారుకుంటే మంచిది. మీరు చేసినటువంటి పాపాలు చూసుకోవాలంటే కనీసం ఇంకా 20 సంవత్సరాలైనా పడ్డది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ ఆలోచన విధానాలను మార్చుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి రైతు మిత్రులందరూ కూడా గ్రామాలలో తండాలలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు రైతు రుణమాఫీ కాలేదనో లేకపోతే అబద్ధపు ప్రచారాలను చేస్తున్నారు. దయచేసి రైతు మిత్రులందరూ నమ్మకండి. మీ తండాలలో గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లను మీరు ఆశ్రయించండి. అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లను ఆశ్రయించండి. మీకు మీ రుణమాఫీ ఏ విధంగా ఆగింది, గ్రీవెన్స్ అటెండ్ చేయడం కానివ్వండి, అధికారులు మీకు కావలసినటువంటి సమాచారాన్ని చేరవేస్తారు. దయచేసి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణమాఫీని సద్వినియోగం చేసుకుని రైతు కుటుంబాలన్నింటినీ కూడా బాగుపడాలన్న లక్ష్యమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం. కాబట్టి రైతు మిత్రులందరూ కూడా దయచేసి అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్లను సంప్రదించి అందరూ రుణమాఫీ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించేటువంటి కార్యక్రమాన్ని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు కూడా మరి మొన్ననే ఈ మన వినియోగ నియోజక చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా రైతుల బాధలను తీర్చారో, రైతుల పురాణాలను కాలు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ మొన్న మన వినియోగ ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు రైతుల పాలన ఒక రైతుల పరంగా వెళ్లి నాట్ల ప్రక్రియ కానివ్వండి, రైతుల సమస్యలను